బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేంటో తెలుసా? వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్లీ అవసరమవుతుందా అని. అయితే ఈసారి దీనికి కారణం ఆరోగ్య సంక్షోభం కాదు, మనందరి ఇళ్లల్లో ఉండే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్కి ఆఫీస్ పనికి సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా? నిజానికి ఐటీ నగరాల్లోని వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు బయట హోటళ్లు మరియు హాస్టల్ మెస్లపై ఆధారపడి ఉంటారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల ఈ సేవలపై ప్రభావం పడుతోంది. మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాన్యుడిపై, ముఖ్యంగా బ్యాచిలర్స్ మరియు వర్కింగ్ ప్రొఫెషనల్స్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అసలు ఈ గ్యాస్ సప్లై చైన్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? అంతర్జాతీయ పరిణామాలు మన వంటింటిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రభుత్వం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలేంటి? అతిశయోక్తులు లేకుండా పూర్తి వాస్తవాలతో కూడిన విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, కోయంబత్తూరు నుంచి చండీగఢ్ వరకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. హోటళ్లు మెనూలను తగ్గిస్తున్నాయి, హాస్టల్స్ వంట చేయడానికి కష్టపడుతున్నాయి, సామాన్యులు బ్లాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వం ఏమో మా దగ్గర నిల్వలున్నాయని చెబుతున్నా డీలర్లేమో స్టాక్ లేదు అంటున్నారు. మధ్యలో బ్లాక్ మార్కెట్ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం వెస్టేషియాలో జరుగుతున్న యుద్ధం. భారత్ ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సింహభాగం సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తోంది. ఈ గ్యాస్ ట్యాంకర్లన్నీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ఒక ఇరుకైన సముద్ర మార్గం గుండా రావాలి. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. దాదాపు 22 భారతీయ గ్యాస్ ట్యాంకర్లు అక్కడ నిలిచిపోయాయి. మన దేశానికి రావలసిన 85% దిగుమతులు అక్కడే ఆగిపోవడంతో ఈ సంక్షోభం మొదలైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రయోగించింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా పెట్రోకెమికల్స్ తయారీకి వాడే ప్రోపేన్, బ్యూటేన్ రసాయనాలను ఇప్పుడు కేవలం ఎల్పీజీ తయారీకే వాడాలని ఆదేశించింది. ముందుగా ఇళ్ళు, హాస్పిటళ్లు, స్టూడెంట్ హాస్టళ్లకు గ్యాస్ ఇవ్వాలి. ఆ తర్వాతే పరిశ్రమలకు. గ్యాస్ సిలిండర్ల నిల్వ చేయడం తగ్గించడానికి కొత్త రూల్స్ తెచ్చింది. ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండవది బుక్ చేయడానికి కనీసం 25 రోజులాగాలి. అంతకుముందు ఇది 21 రోజులుగా ఉండేది. కానీ ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 114 రూపాయల వరకు పెరిగింది. చండీగఢ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు గ్యాస్ కోసం పొరుగువారిపై ఆధారపడుతున్నారు. గ్యాస్ లేదు, 2 రోజులుగా వంట చేయలేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యజమానులు గ్యాస్ నుంచి కరెంట్ స్టవ్స్ అంటే ఇండక్షన్ వైపు మళ్లాలని చూస్తున్నారు. కానీ అవి మార్కెట్లో దొరకడానికి 15 నుంచి 20 రోజులు పడుతోంది. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే హోటళ్లు, హాస్టల్స్ మరియు పీజీలు బంద్ అయితే ఖచ్చితంగా ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదు. ఎందుకంటే తిండి దొరకని చోట ఎవరూ ఉండలేరు కదా. ప్రస్తుతానికి మన దగ్గర సరిపడా నిల్వలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ పశ్చిమ ఆసియాలో యుద్ధం త్వరగా ముగియకపోతే ఈ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు మీ ఇంట్లో గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారా? మీ ఏరియాలో గ్యాస్ డెలివరీ ఎలా ఉంది? కింద కామెంట్స్లో తెలియజేయండి. మీరు గ్యాస్ ఆదా చేయడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారో కామెంట్ చేయండి.